వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని ఇలా ఉంటుంది అని చెప్పడానికి అనేక మార్గాలున్నాయి. అలాంటి ప్రక్రియలో భాగమే పేరు యొక్క మొదటి అక్షరం. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు కూడా తాళపత్రం ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలపై మీకు మరిన్ని వివరాలు అందిస్తుంది. మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది అనే విషయాలని ఈ రోజు తెలుసుకుందాం. ఎం అనే పేరుతో మొదలవుతున్న వ్యక్తులు చాలా విశ్వసనీయమైన, కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవారు. అలాగే అక్షరం ఎం పేరుతో మొదలయ్యే వ్యక్తులు ఎప్పుడూ రాబోయే వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి చాలా బలమైన భావాలు కలిగిన వారై ఉంటారు. సంప్రదాయాలు, నైతిక విలువల విషయంలో చాలా ఉన్నత భావాలు, స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కువ శాతం కలిగి ఉంటారు. జీవితంలో చాలా విజయాలను కూడా సాధించే అవకాశం ఉంది. వీరు సాధారణంగా పని ఆధారిత ప్రజలు మరియు వారు చేసే పనులకు మనసు పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పేరు ఎం అనే అక్షరంతో మొదలైతే క్రమశిక్షణలో కూడా, నిజాయితీ పరంగా కూడా అధిక ప్రమాణాలు కలిగి ఉంటారు. వారు జీవితంలో పనులను గురించి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా, ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులని చెప్పొచ్చు. ఇక వారి పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే ఈ వ్యక్తులు చాలా అస్థిరంగా ఉంటారు. ఒకవేళ వారి సహనం గనక పరీక్షిస్తే చాలా దూకుడుగా మారిపోతారు. అలాగే వారికి సంబంధించిన విషయాల గురించి, భవిష్యత్తులో జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి తమకు కావలసినంత సమయాన్ని వెచ్చిస్తారు వీళ్ళు. కొన్నిసార్లు వారి అభిప్రాయం గనక సరైనదని వాళ్ళు నమ్మితే వారు స్వార్థ వ్యక్తిగా కూడా మారిపోతారు. ఇక ఎం అనే పేరుతో మొదలయ్యే వ్యక్తులు శృంగారభరితమైన, చాలా రొమాంటిక్ అని చెప్పొచ్చు. అలాగే ఎక్కువ శాతం సిగ్గును కూడా కలిగి ఉంటారు. ఇక వీరు ప్రకృతిలో చాలా కళాత్మకమైన వారు మరియు జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి గనక సౌకర్యవంతంగా ఫీల్ అయితే చాలా ఫ్రీగా మాట్లాడేస్తారు. ఇదండి, మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే మీ వ్యక్తిత్వం ఈ విధంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక గమనిక, ఇవన్నీ కూడా ఇలాగే ఉంటారు అని దీని అర్థం కాదు. కొంతమందిని తీసుకుని పరిశోధన జరిపినప్పుడు ఎక్కువ శాతం వచ్చిన లక్షణాలు ఇవి కావడం వల్ల వారి వ్యక్తిత్వం ఇలా ఉంటుంది అని చెప్తున్నాం. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.